అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు. ఒక 3-4 డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ. అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు. బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము, అందరికి టెస్టులు చేశాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్గా ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం శుభ్రంగా హైజీనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు. ఇవి ఓవరాల్గా మన జిల్లాలో ఉన్నటువంటి అంశాలు. అలాగే రాబోయే 3 నెలల్లో మనం చేయబోతున్నట్టు అంశాలు. అలాగే రేపు సోమవారము 7వ తేదీ ఈ పీజీఆర్ఎస్ ఏమైతే ఉందో గ్రీవెన్స్ డే చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో చేయబోతూ ఉన్నాము. కాన్స్టిట్యున్సీ గ్రీవెన్స్ డే. సో పబ్లిక్ మీ ద్వారా తెలియజేస్తే తెలియక కొంతమంది ఇక్కడ వచ్చేస్తారు. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి గ్రీవెన్స్ డే పెడుతున్నాము. బయట వాళ్ళు కూడా రావచ్చు. చిలకలూరుపేటకి లిమిట్ అనేం లేదు. ఎవరైనా వస్తే తీసుకుంటాము. బట్ ఇక్కడ కూడా ఒక ఆఫీసర్ కూర్చొని ఎవరైనా వస్తే, తెలియకుండా ఎవరైనా వస్తే కూడా ఆ గ్రీవెన్స్ పిటిషన్ తీసుకుంటాం. తీసుకొని వాటి నుండి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి వారికి తగిన పరిష్కారం ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే 7వ తేదీ నెక్స్ట్ డే 8న పెద్దకూరపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద రివ్యూ ఒకటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం. రాబోయే 1 వీక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక క్యాబ్ పెట్టుకొని వెళ్ళటమో, గొడుగు తీసుకొని వెళ్ళటమో, ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళటమో, రిపీటెడ్గా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉండాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, వీళ్ళేమో ఇంకా గ్రౌండ్లో మీద తిరుగుతూ ఉంటారు పిల్లలు తెలియక. సో వాళ్ళని కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అలాగే కొంతమంది పిల్లలు తెలియక ఈతరికి వెళ్ళి మునిగిపోవడం లాంటివి కూడా ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సో తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను.